ఈ రోజు మనం చెప్పుకోబోయే క్రైమ్ స్టోరీ వింటే అబ్బా పబ్లిసిటీ కోసం అమాయకులను మోసం చేయటానికి మనుషులు ఇంత పక్కా ప్లాన్ వేస్తారా అని ఖచ్చితంగా షాక్ అవుతారు. వినాయక చవితి లడ్డుతో మొదలైన ఒక ఘరానా మోసగాడి కథ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. అసలు ఆ లడ్డు కథేంటి, కోట్లకు కోట్లు ఎలా కొల్లగొట్టాడు, పాయింట్ టు పాయింట్ ఇప్పుడు చూద్దాం. గతేడాది హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రముఖ లగ్జరీ అపార్ట్మెంట్ మై హోమ్ భుజాలో జరిగిన వినాయక చవితి వేడుకలు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఆ ఉత్సవాల్లో కొండపల్లి గణేష్ అనే వ్యక్తి ఏకంగా 51 లక్షలకు పైగా రికార్డు ధర వెచ్చించి వినాయకుడి లడ్డూని సొంతం చేసుకున్నాడు. అంతకుముందు సంవత్సరంలో కూడా 29 లక్షలు పెట్టి లడ్డూ దక్కించుకున్నాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ లడ్డూ కొనుగోళ్లతో అపార్ట్మెంట్ లో తను పెద్ద కోటీశ్వరుడినని, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అని అందరికీ భారీగా బిల్డప్ ఇచ్చాడు. కానీ ఇదంతా అమాయకులను బురిడి కొట్టించడానికి వేసిన ప్లాన్ అని ఎవరికీ తెలీదు. ఆ అపార్ట్మెంట్ లో తను ఓన్ ఫ్లాట్ లో ఉంటున్నాడని అందరూ అనుకున్నారు. కానీ గణేష్ అక్కడ కేవలం ఒక అద్దె ఫ్లాట్ లో ఉంటున్నాడనే నిజం ఇప్పుడు విచారణలో వెలుగులోకొచ్చింది. లడ్డు వేలంతో హై సొసైటీలో మంచి క్రేజ్ తెచ్చుకున్న గణేష్ తన సహచరుడు బోయినపల్లి కిరణ్ తో కలిసి అసలు మోసానికి తెరలేపాడు. సంపన్నులు, రిటైర్డ్ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ రంగంలోకి దిగాడు. తాను రియల్ ఎస్టేట్, లిక్కర్ వ్యాపారాలు చేస్తున్నానని గొప్పలు చెప్పుకున్నాడు. తన బిజినెస్ లో పెట్టుబడులు పెడితే నెలకు 6% రాబడి ఇస్తానని, ప్రతి 3 నెలలకు క్రమం తప్పకుండా లాభాలు చెల్లిస్తామంటూ నమ్మకం కలిగించాడు. ఈ నమ్మకంతోనే సిల్వియా శ్రీనివాస్ రెడ్డి దంపతులు 31 లక్షలు పెట్టుబడి పెట్టగా, వారితో పాటు బొత్స అప్పలనాయుడు, శ్రీకృష్ణ, సముద్రాల రవిశంకర్ వంటి పలువురు కలిసి మొత్తం 3.45 కోట్లకు పైగా అమాయకుల నుంచి వసూళ్లు చేశాడు గణేష్. డబ్బులు మొత్తం చేతికి అందగానే మై హోమ్ భుజాలోని తన ఆఫీస్ ను ఖాళీ చేసి గచ్చిబౌలిలోని మరో ప్రాంతానికి మకాం మార్చేశాడు. అప్పటి నుంచి ఎవరికీ అందుబాటులో లేకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇంతకీ ఈ మోసానికి మరో కోణం కూడా ఉంది. పోలీసుల, ప్రభుత్వ వర్గాల దృష్టిలో పడకుండా ఉండేందుకు, తన ఇమేజ్ ను పెంచుకునేందుకు రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాడు గణేష్. కానీ నెలల వ్యవధిలోనే ఆ ఛానల్ మూతబడింది. అక్కడ పనిచేసిన ఉద్యోగులకు సైతం జీతాలు ఇవ్వకుండా రోడ్డు పాలు చేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితులు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ అధికారులను ఆశ్రయించారు. సిల్వియా శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొండపల్లి గణేష్ పై పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం కేవలం 5 బాధితులు ముందుకు రావడంతోనే 3.45 కోట్ల మోసం బయటపడింది. కానీ గణేష్ చేతిలో మోసపోయిన బాధితులు ఇంకా చాలా మంది ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఎవరైనా ఈ కేటుగాడి చేతిలో మోసపోయి ఉంటే భయపడకుండా ముందుకు వచ్చి పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు. కేవలం ఒక లడ్డుతో పబ్లిసిటీ తెచ్చుకుని అదే నమ్మకంతో కోట్లు కొల్లగొట్టిన ఈ కేటుగాడి మోసం ఎంత షాకింగ్ గా ఉందో. ఇలాంటి మోసాల పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.